అల్లు అర్జున్ అరెస్ట్ పై కాల్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్. వివరాల్లోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ బెడ్రూమ్ లకు వెళ్లి మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కటపల్లి పోలీసులు. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలికిపడ్డాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్ కూడా ఒక్కసారిగా హడలెత్తిపోయింది. దాదాపు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన అల్లు అర్జున్ ని గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు అప్పజెప్పారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ లాయర్ గారు సీన్ లో దిగారు. సాయంత్రం వరకు వాదాపవాదాలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. కానీ జైలు సిబ్బంది ఈ బెయిల్ పేపర్స్ లో క్లారిటీ లేదంటూ ఆ పేపర్స్ ని తిరస్కరించారు. మళ్ళీ క్లారిటీగా బెయిల్ పేపర్స్ రెడీ చేసి తిరిగి జైలు సిబ్బందికి ఇచ్చే టైంకి ఆల్రెడీ దాదాపు సాయంత్రం అయింది. దీంతో ఇప్పటికే జైలు టైం దాటిపోయింది కనుక అల్లు అర్జున్ రేపే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంతవరకు జైలు బయట అల్లు అరవింద్ గారు వెయిట్ చేశారు. జైలు సిబ్బంది అల్లు అరవింద్ గారికి ఈ మాట చెప్పడంతో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అల్లు అరవింద్ గారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాదాపు రాత్రంతా జైల్లో అల్లు అర్జున్ గారు మేలుకొని ఉన్నారు. జైలు సిబ్బంది ఫుడ్ పెట్టినా కూడా తినలేదు. నేలపై పడుకునే ఉన్నారు. జైలు సిబ్బంది దుప్పటిచ్చినా కూడా తీసుకోలేదు అల్లు అర్జున్. జైల్లో ఉన్నంతసేపు ఎవరితో మాట్లాడకుండా ఒకే ఒక్క మాట మాట్లాడారు. అదేంటంటే నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ఆ ఒక్క మాట తప్ప జైల్లో ఉన్నంతసేపు అల్లు అర్జున్ ఏం మాట్లాడలేదు. శనివారం పొద్దున్నే 6:45 అల్లు అర్జున్ రిలీజ్ చేశారు. అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కి వెళ్ళిన అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ అల్లు అరవింద్ వాళ్ళ మామయ్య గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఫ్యూచర్ లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై చర్చించి అక్కడి నుంచి ఇంటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, హీరోలు, డైరెక్టర్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తూ అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తూ ఉన్నారు. కొంతమంది షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి వేరే దగ్గర షూటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోతున్నా, హైదరాబాద్ రాగానే కలుస్తా, ధైర్యంగా ఉండు అల్లు అర్జున్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.